పన్నీర్ కోఫ్తా. ఓ పన్నీర్ కోఫ్తా అన్నమాట, చాలా పాపులర్ డిష్. అండ్ ఎస్, కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో పన్నీర్ కోఫ్తా అంటేనే చాలా ఇంట్రెస్టింగ్ డిష్. అండ్ ఎప్పుడు నేను అనుకుంటూ ఉంటా ఇది నేర్చుకోవాలి అని చెప్పేసి. అండ్ చాలా ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. సో టమాటో ప్యూరీ తీసుకొచ్చారా? యా, టమాటో ప్యూరీ ఉంది అండ్ అలాగే ఆనియన్ ప్యూరీ కూడా ఉంది. ఓకే, సో వి ఆర్ గెట్టింగ్ టూ మచ్ గ్రేవీ. మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. ఎస్. సో ఫస్ట్ మనం కోఫ్తా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. దానికి సో ముందుగా ఫస్ట్ పన్నీర్ మనం చక్కగా స్మాష్ చేసేసుకుంటున్నాము. సో మనకి బోన్ డెఫిషియన్సీ అనగానే విటమిన్ డి అండ్ ఆల్సో పన్నీర్లో ఎక్కువ మనకి ప్రోటీన్, కాల్షియం ఉంటాయి కదా? ఎస్, అవును. ప్రోటీన్ అండ్ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఆలు ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కదా, ఇది కూడా స్మాష్ చేసి వేసేసుకుంటున్నాం. ఓకే. సో ఒక పన్నీర్కి సుమారు 2 ఆలులు అన్నట్టుగా తీసుకోవాలా? అవును. అండ్ పల్లవి, ఇది అందరూ తీసుకోవచ్చు కదా మనకి? ఇది అందరూ తీసేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు అట్లా అనేం లేదు? అట్లనేముండదు. అండ్ ఇది మంచి పొటాటో కూడా ఉంది కాబట్టి ఇన్స్టంట్ ఎనర్జీ కూడా ఇచ్చేస్తుంది. ఓకే. ఇంకొక స్పూన్. ఇవి రెండు కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాము, పన్నీర్ అండ్ అలాగే ఆలు. అండ్ ఇది కూడా మనం చేసిన ఫస్ట్ డిష్ లాగా చపాతీస్లోకి తినొచ్చు, అలాగే రైస్లో కూడా తినేసి. అండ్ అలాగే మనకి ఫ్లేవర్డ్ రైస్ అవైలబుల్ బిర్యానీస్లో కూడా, పులావ్స్ లోకి అయితే ఇది ఇంకా బెస్ట్ కాంబినేషన్. సో ఇప్పుడు మనం దీంట్లో స్పైసెస్ కూడా వేసేసుకుందాం. ఓకే. ఫస్ట్ కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం జీరా పొడి, కొంచెం ధనియా పొడి, కొంచెం సోంపు కూడా, కొంచెం పసుపు, కొంచెం కారం, ఫైనల్లీ కొంచెం సాల్ట్ కూడా. సో మనం బేసికలీ రెగ్యులర్గా యూస్ చేసే మసాలా దినుసులు కావచ్చు, ఉప్పు కారం కావచ్చు, అన్నీ వేసుకున్నాం మనం. అన్నీ వేసేసుకోవాలి. అయితే దీన్ని ఎంత ఫ్రీక్వెంట్గా మనం తీసుకోవచ్చు? యా, ఇది మనం వచ్చేసి వీక్లీ ట్వైస్ కూడా తీసుకోవచ్చు. ఎవరైతే హై ప్రోటీన్ డైట్ మీద ఉంటారో వాళ్ళు వీక్లీ థ్రైస్ కూడా తీసుకోవచ్చు. అంటే వాళ్ళు ఎవ్రీడే ఎవరైతే ఓన్లీ పనీర్, రాజ్మా, చోలే అలా తీసుకోవాలో వాళ్ళకు కూడా ఇది బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఓకే. ముఖ్యంగా సర్జరీస్ అయినప్పుడు సజెస్ట్ చేస్తారు కదా, సో వాళ్ళకి ఇది బెస్ట్. ఎందుకంటే ఇందులో ఆలు కూడా ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా కూడా పనిచేస్తుంది. సో మీరు ప్యాన్ హీట్ చేసేయండి. ఓకే. ఆయిల్ వేసుకుందామా? యా. సో కొంచెం నాకు కూడా ఆయిల్. ఇక్కడ ఏంటంటే లైట్గా మనం ప్యాటీస్ లాగా చేసేసుకుంటున్నాం చిన్న చిన్నగా. సో రౌండ్గా అయినా చేసుకోవచ్చు, సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చు, ఇలా చిన్న ప్యాటీస్ లాగానైనా చేసుకోవచ్చు. సో బేసికలీ ఎలా కంఫర్టబుల్ అయితే మనకు అలాగా అలా చేసేసుకోవచ్చు. అండ్ ఈ బోన్ డెఫిషియన్సీ అనేది ఎవరికి ఎక్కువగా వస్తూ ఉంటుంది? సో మోస్ట్లీ వైటమిన్ డి కానీ తక్కువగా ఉన్నప్పుడు, కాల్షియం అబ్జార్ప్షన్ ఎక్కువగా లేనప్పుడు, మాగ్నీషియం కూడా తక్కువగా ఉన్నప్పుడు ఈ బోన్ డెవలప్మెంట్ అనేది మనకు సరిగా జరగదు అనమాట. సో దాన్ని స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి వైటమిన్ డి, ప్రోటీన్స్, ముఖ్యంగా కాల్షియం, మాగ్నీషియం ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. సో ఇవన్నీ సమకూరినప్పుడే మనకు ఆ డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది. ఎస్, అవును. సో స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి అంటే డెవలప్మెంట్ మనం ఉపయోగిస్తున్నప్పుడు, ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు స్ట్రెంథనింగ్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్.
ఓకే. సో మోస్ట్లీ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కానీ ఫ్రీక్వెంట్ గా బాడీని మొబిలైజ్ చేయడం అలా చేస్తూ ఉండాలి. ఓకే. అండ్ ఇప్పుడు చూస్తే మనకు ఆర్థరైటిస్ అవన్నీ కూడా ఎక్కువగా అయిపోతున్నాయి కదా, సో వాళ్ళకు కూడా బోన్ డెవలప్మెంట్ కానీ లేదంటే ఆర్థరైటిస్ పెయిన్ తగ్గించడానికి ఇవన్నీ చక్కగా ఉపయోగపడతాయి. అలాగే వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అయినప్పుడు కూడా మనకి ఈ ఫుడ్స్ అన్ని కూడా తీసుకుంటూ ఉంటే ఎస్, అవును, ఇంకా బెటర్మెంట్ అవుతూ ఉంటుంది. అవును. ఓకే పల్లవి, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ మనం ప్యాన్ షిఫ్ట్ చేసేసుకుందాము. అలాగే. సో ఇది కూడా వెలిగించేస్తున్నాను. యా. ఇప్పుడు ఇందులో మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. అలాగే. సో కొంచెం ఆయిల్, ఫస్ట్ ఇందులో మసాలా దినుసులు వేసేసుకుందాం. ముందుగా బిర్యానీ ఆకులు, ఓకే. అలాగే హోల్ స్పైసెస్ కూడా, సో నెక్స్ట్ ఇందులోనే జీడిపప్పులు కూడా, ఓకే. మరి నెక్స్ట్ ఏం చేద్దాం? సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, సో ఇది కూడా మనకి స్పైసీగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. ఎస్, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్యూరీస్ కూడా వేసేసుకుందాం. అలాగే. ముందుగా ఉల్లిపాయది, ఆ తర్వాత టమాటో ప్యూరీ కూడా. ఓకే. ఇందులో కూడా మనం స్పైసెస్ యాడ్ చేసేసుకోవాలి. ఓకే. అండ్ మన కోఫ్తాస్ కూడా ఇక్కడ రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఓకే. ఇందులో ముందుగా కొంచెం గరం మసాలా, సో ఇదంతా కూడా మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత జీరా పౌడర్ కొంచెం, కొంచెం ధనియా పౌడరు, అలాగే కొంచెం సోంపు పౌడర్ కూడా, లైట్గా పసుపు, కారం, కొంచెం సాల్ట్. అండ్ ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం. సో ఆ ప్యూరీ ఏదైతే వేసామో, ఆ మసాలాస్ ఏదైతే వేసామో అది చక్కగా బ్లెండ్ అయిపోవాలన్నమాట. ఓకే. సరిపోతాయి. సో కొంచెం మూత పెట్టుకుందామా? పర్వాలేదు. ఇలా ఉన్నప్పుడే అది కొంచెం బాయిల్ అవుతుంది. బాయిల్ అయినాక మనం కోఫ్తా ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్నామో అది అందులో వేసేసి కొంచెం పల్లి పొడి మనం ఏదైతే తెచ్చామో అది వేసేసాక అప్పుడు మూత పెట్టేసుకుందాం. సో అప్పుడు ఆ ప్యాటీస్ లోకి కూడా కంప్లీట్ గా ఆ గ్రేవీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే. సో లైట్ గా మన గ్రేవీ కూడా ఉడుకుతోంది, మరుగు కూడా వచ్చేసింది. సో ఇప్పుడు కోఫ్తా వేసుకోవచ్చా? యా, ఇప్పుడు మనం కోఫ్తాస్ వేసేసుకుందాం. అలాగే. ఇప్పుడు ఇందులో మనం పల్లి పౌడర్ వేసుకుందాం కొంచెం.
అండ్ అలాగే కొంచెం కసూరి మేతి కూడా, దీన్ని కూడా కొంచెం క్రష్ చేసి వేసుకుందాం. ఫ్లేవర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కసూరి మేతి వేయంగానే. సో చక్కగా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇంకా. సో పల్లవి చెక్ చేసేద్దామా? వావ్, చాలా చక్కగా మన కోఫ్తా కర్రీ అయిపోతే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, ఓకే పల్లవి అయిపోయినట్టేనా? యా అమూల్య, పన్నీర్ కోఫ్తా రెడీ అయిపోయింది. ఓకే, పన్నీర్ కోఫ్తా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పన్నీర్ కోఫ్తా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, గరం మసాలా, జీరా పొడి, ధనియా పొడి, సోంపు పొడి, పసుపు, కారం, ఉప్పు, నూనె, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్, కసూరి మేతి, పల్లీల పొడి. పన్నీర్ కోఫ్తా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చిదుముకున్న పన్నీర్, ఉడికించుకున్న బంగాళదుంపలు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో గరం మసాలా పొడి, జీరా పొడి, ధనియాల పొడి, సోంపు, పసుపు, కారం, ఉప్పు వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లో నూనె పోసి వేడయిన తర్వాత చేతికి నూనె రాసి సిద్ధం చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని చిన్న చిన్న కోఫ్తాల్లాగా ఒత్తుకుని వేడి నూనెలో వేసి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్ వేసి గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సోంపు పొడి, పసుపు, కారం, సరిపడా ఉప్పు వేసి నీళ్లు పోసి ఫ్రై చేసుకున్న కోఫ్తాలను వేసి ఆ పైన పల్లీల పొడి, కసూరి మేతి వేసి మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పన్నీర్ కోఫ్తా రెడీ.